సో హలో గైస్ స్వాగతం మెలానో సందర్భంలో మనం ఉండాలి సో నా గైస్ సో టుడే టాపిక్ ఈజ్ క్రాఫ్టింగ్ గైస్. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే రియల్ ప్రో మైండ్ క్రాఫ్ట్ లాంటిదే. సో అదైతే ఆడబోతున్నాం క్రాఫ్టింగ్ అయితే. సో సర్వైవల్ అయిపోయి ఆడబోతున్నాం. సిరీస్ అయితే చూద్దాం గైస్. అంటే నేను ఏ సిరీస్ చేసినా సరే దానికి సిరీస్ చేయట్లేదు మీరు ఏమైనా అనుకోవచ్చు, కానీ ఈ క్రాఫ్టింగ్ సిరీస్ అయితే కంపల్సరీ గైస్. ఓకే, ఇప్పుడైతే మనము కొత్త న్యూ వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాము. వరల్డ్ సర్వైవలే అవునేమో, ఏదో ఒకటి పెట్టేద్దాం. వరల్డ్ గేమింగ్ ఎందుకు వచ్చింది? సో ఓకే, అంతా చేసాం. సో మనము కీప్ ఇన్వెంటరీ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. కీప్ ఇన్వెంటరీ వద్దులే గైస్, అంటే కొంచెం హార్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఓకే గైస్, ఇప్పుడైతే క్రియేట్ నొక్కేసా. సో సౌండ్ అయితే తగ్గిద్దాం. సో ఓల్డ్లోకి వెళ్ళాక కలుస్తా గైస్. వస్తుంది. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కనీసం మనం రాత్రి లోపల అంటే నైట్ అయ్యే లోపల కొంచెం మంచి ఒక బెడ్ అయితే కానీ హౌస్ అయితే కానీ క్రియేట్ చేసుకుందాం. సో ఓకే గైస్, యాడ్ అయితే వస్తుంది. సో ఓకే గైస్, మనం గేమ్లోకి అయితే వచ్చేసాం. లైట్గా ల్యాగ్ అయితే ఉంది నాకు. సో ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేసుకోవాలి. సో వుడ్ కలెక్ట్ చేసుకున్నట్లయితే మెయిన్ టూల్స్ అయితే చేసుకుందాం గైస్ ఫస్ట్. సో ఓకే, వుడ్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. నైట్ అయిందనుకో దూలు తీరిపోయింది మనకి. ఓకే, మెయిన్ టూల్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనము చేయాల్సింది మళ్ళీ ఇంకా వుడ్ని కలెక్ట్ చేయాలి, ఎందుకంటే చాలా అవసరం వుడ్తో. మనం ఏమి చేయలేని థింగ్స్ కూడా వుడ్తో చేయొచ్చు. సో నేనైతే చూసారు కదా గైస్ క్రాఫ్టింగ్ గేమ్ ఎట్లా ఉందో. సో ఆ క్రాఫ్టింగ్ గేమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మల్టీప్లేయర్ కూడా ఆడచ్చు, మల్టీప్లేయర్ సిరీస్ కూడా వచ్చింది. సో తప్పకుండా చూడండి. ఎప్పుడో ఒకసారి లైవ్ కూడా చేస్తాను దీని మీద. ఓ షిట్. సో 13 చాలే అండి. నాకు కావాలి నువ్వు. ఏహే. సో ఫుడ్ అయితే చాలా ముఖ్యం బీగ్లు. షీప్, అది షీప్ అయితే బాగుంది. సో షీప్ అయితే ఒక్కటి దొరికింది. లైట్గా ల్యాగ్ అవుతుంది. స్టోను కలెక్ట్ చేసుకోవాలబ్బా, స్టోను చాలా ముఖ్యం. పిక్స్ని అయితే చెప్పొద్దు అనుకుంటున్నా, ఎందుకంటే తెలిసిందే కదా. అంటే మీకు తెలియకపోవచ్చు, పిగ్ అంటే తను ఉంటాడుగా ఒకరు, తన నేమ్ ఏదో ఉంటుంది. తనకి కొంచెం తను చనిపోయాడు. అయితే అందుకని పిక్స్ని చంపకూడదని నిర్ణయించుకున్నా. సో స్టోన్ దొరకట్లేదు ఏంటబ్బా, తిప్పి తిప్పి ఇక్కడికే వస్తున్నావు.
సో స్టోన్ అయితే దొరకట్లేదు. స్టోన్ ఎతికేసరికి మన నైట్ అయిపోయేలాగా ఉంది. అదే షీప్స్ కూడా దొరకట్లేదు పెద్దగా. ఏం ఓల్డ్ కౌ సో మనం ఒక పని చేద్దాం గైస్, కనీసం కిందకి డైరెక్ట్ సీదా తోకుండా పోదాం. చూద్దాం దొరికిద్దో లేదో. డాగ్స్ బౌ బౌ. అరే పిచ్చగా లాగ్ అవుతుంది నాకు. సో ఆగండి, ఇక్కడ ఏదో ఉంది. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. ఏంటిది గైస్ ఇది? ఏంటిది? ఏదో ఒకట్లే. సో మనమైతే ఇంకా డిప్పింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మంచి ప్లేస్ చూసుకొని తోదాం. ఓకే నైస్. చీకటి అవుతుంది. ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి కదా. సో ఓకే మనం మైనింగ్ స్టార్ట్. బ్రేకులు ఒకటి షాంపూ ఉంటాయి అడుగు అనుకుంటాడు. మనకి కోల్ దొరికితే, అంటే కొంచెం కోల్ దొరికితే మంచిది అయిద్దబ్బా. కోల్ కూడా సరే టమాకి దొరకాయి సార్. మంచి ఓల్డ్ ఇవ్వలేదు వీడు. మా స్టోను అంటే స్టోన్ దొరికింది, కోల్ కూడా కావాలి కదా. అంటే ఎందుకంటే కోల్ కూడా చాలా ముఖ్యము, చాలా ఇంపార్టెంట్. కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము చిన్న అంటే లోపలికి తోకొని ఉన్నా సరే కోలు ఉంటేనే కదా వెరుసులు ఉండేది. సో ఈ సిరీస్ అయ్యేలాగే ఉంది. ఇంద్రా తిప్పితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాయంటే నైస్. అమ్మా దొరికిందిరా, జాగ్రత్త. అక్కడ కోల్ ఉంది, కోల్ దొరికితే మనకి ఈజీ. మన దగ్గర వేస్ట్ థింగ్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అవి మనకి దొరకబట్టాయి అనుకో కథం. చాలా కేర్ఫుల్ అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కోల్ సెట్టు, ఐరన్ కూడా దొరికితే హోల్డే. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా ఇయ్యాలి, లేదంటే కింద పడతాం. కింద పడ్డాం అనుకోండి, అరే కోల్ వేస్ట్ అయింది.
ఓ ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఓకే గైస్, ఇంత కోల్ అయితే సెట్ అయిద్ది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. అంటే ఇక్కడ దగ్గరలో మనము చేసుకోవచ్చు కానీ హార్డే. బా బా భయ గట్టి తగులుతున్నాయి. మనము ఇక్కడ నైట్ అయితే అవ్వట్లేదు ఏంటో. వాట్ హ్యాపెన్? గాయ్స్ అరే స్టోరేజ్ ఫుల్ అయిందా? ఇప్పుడు మనము సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాయి తప్పకుండా. ఈ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సో బాయ్ బాయ్ గైస్.